పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటే ఏ గొడవ ఉండదు, నాకు తెలిసి అయితే ఏముండదు. అది అందుకని దేవుడు మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన కూడా మంచి మాటలు బోధించి మన కోసం మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన బాప్తీసం తీసుకొని, అంటే బాప్తీసం ఎందుకు తీసుకున్నా నేను చెప్తాను, పరలోకం వెళ్ళడానికి మాదిరిగా క్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి అని మనకు తెలియజేయడం కోసం యేసు ప్రభువు బాప్తీసం తీసుకోవడం జరిగింది. అంతేనా? అదే నేను చెప్పింది. పరలోకం వెళ్ళడానికి యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. మందిరంలో రావడానికి మెయిన్ ద్వారం నుంచే రావాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. పరలోకం వెళ్ళడానికి యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి అని ఒక గుర్తింపు రావడం కోసం ఆయన మనకు మాదిరికరంగా ఉన్నందుకు బాప్తీసం తీసుకొని తన తండ్రికి మన ఎడల విజ్ఞాపన చేయడం జరిగింది. విజ్ఞాపన అంటే ఏంటంటే మన యొక్క అవసరతో చెప్పుకోవడం. ప్రార్థన అంటే ఏంటంటే మన అవసరతలో మనకుండే సమస్యలు చెప్పుకోవడే ప్రార్థన. అదే విజ్ఞాపన అన్నా అదే, ప్రార్థన అన్నా అదే. విజ్ఞాపన అంటే కొద్ది బాధతో చెప్పుకుంటాం, ప్రార్థన అంటేనేమో మనం అడుగుకుంటాం, అడగటం. విజ్ఞాపన అంటే ప్రభా నాకు చేయండి ప్రభా, నాకు కొద్ది ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభా అని విజ్ఞాపన చేస్తాం. ప్రార్థన చేయటం ఏంటంటే పలానా అక్కడికి బాగలేదు, మా తమ్ముడికి బాగలేదు, అయ్యగారికి బాగలేదు, ఫలానా ఆరోగ్యం బాగలేదు, ఈ సమస్యలు బాధపడుతున్నారు, నేను ఈ సమస్యల్లో ఉన్నాను, నేను అప్పుల్లో బాధపడుతున్నాను, నాకు ఒక సమాధానాన్ని ఇవ్వండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవడం. అది ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారు తెల్లదారులు లేచి? నమ్మకం చెప్పడం అన్నమాట. ఎంతమంది చేస్తున్నారు తెల్లదారులు లేచి? తెల్లదారులు లేచి ప్రార్థన చేయడం వల్ల మనకు ఉండే సమస్యలన్నీ పోతాయి. అది 100% పోతాయి. ఏ బాధలు రాని, అప్పులు అన్న వాళ్ళు అందరికీ ఉంటుంది, అనారోగ్యం అనేది అందరికీ ఉంటుంది, రోగాలు రావడం సహజం, సమస్యలు రావడం సహజం, ఇంటిలో గొడవలు రావడం కూడా సహజమే. అలాంటప్పుడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి ఒక్క నిమిషం రాదు, ఎక్కువ అక్కర్లేదు. మిమ్మల్ని గంటల తర్వాత ఏమని నేను అన్నట్లేదు. మోకాలు వేసి మన బాధ ఏంటో దేవుడికి చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడు.